విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది రాశిఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి అనగానే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక మా, ము, మే, మా, టా, టీ, టు అనే అక్షరాలతో కనుక ఉంటే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి సింహరాశి వారు ధైర్యవంతులు, గర్వంతో కూడినటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీళ్ళు సమాజంలో గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇష్టపడడంతో అలాంటి వాతావరణంలోనే మీరు పనిచేస్తారు. సహజ నాయకులు అని చెప్పచ్చు. కానీ కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణాలతో ప్రజల్ని ఆకర్షించి ముందుకు వెళ్తారు. మీ గర్వము అలాగే అధిక ఖర్చుల్ని నియంత్రించుకోవడం వలన మరింత విజయాల్ని సాధిస్తారు. మరి మహిళలు వ్యక్తిత్వంలో మెరుగులు దిద్దుకుంటారు. వ్యవహారంతో, నిబద్ధతతో కుటుంబం పైన ప్రేమ మెరుగవుతుంది. పురుషులైతే గంభీరంగా ఆచరణలో పని చూపిస్తారు. అప్పుడప్పుడు అధిక నియంత్రణ చూపించడం, సృజనాత్మకత ఎక్కువ అవడం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారంలో చక్కటి ఫలితాలు అందుకుంటారు. ఈ నెల సింహరాశి వారి ఉద్యోగాలు మెరుగైనటువంటి అవకాశాలు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లభించడం, అనుకున్న దానికంటే కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు. అలాగే పదోన్నతులు ఉంటాయి, ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అనుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, కుటుంబంతో తిరిగి కలిసి జీవించేటువంటి అవకాశాలు లభించడం, వివిధ రంగాల్లో ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది. మార్కెటింగ్ అయితే కనుక కొత్త ప్రాజెక్టులు, ఛాన్సులు వస్తాయి. వాళ్ళకి టార్గెట్ రీచ్ అవ్వడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అయితే మిషనరీ పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. యంత్ర సామాగ్రి అప్డేట్ చేసుకుంటారు. ఎలక్ట్రానిక్ కానీ రంగాల్లో వాళ్ళకి టెక్నికల్ అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే అప్డేటెడ్ స్కిల్స్, ఐటీ ఉద్యోగస్తులు ఇంటర్వ్యూలకి సన్నద్ధమవుతారు. చక్కటి ప్రతిభ కనపరుస్తారు. వ్యాపార రంగంలో వాళ్ళు కొత్త వ్యాపార ఆలోచనలు వదలకుండా అమలుపరచండి. మార్కెటింగ్ రంగాల వాళ్ళకి కూడా చక్కటి ప్రతిభ ఉంటుందన్నమాట. సినిమా, డ్యాన్సు, సంగీతము, కళలు ఇలాంటి రంగాల్లో వాళ్ళకి స్టేజ్ మీద ప్రదర్శనలు కానీ, సామాజిక గుర్తింపు కానీ లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంటుంది. కళాకారులు గౌరవించబడేటువంటి సమయం అని చెప్పొచ్చు. విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఇంటి స్థలాన్ని అమ్మడం కానీ, కొనుగోలు చేయడం కానీ సూచనలు ఉన్నాయి. వాహనం మార్చాలనుకునే వాళ్ళకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏవైనా విలువైన వస్తువులు చేజారడానికి అవకాశం ఉంది ఈ సమయంలో. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఖరీదు పెరగడం వలన అమ్మకాలు లాభాల దిశగా వెళ్ళవచ్చు. అలాగే ఇతర దేశాలతో వ్యాపారాల్లో లావాదేవీలు నిర్వహించేటప్పుడు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏకాగ్రతతో చదువుతారు పిల్లలు. విదేశీ విద్య కోసం ప్రిపరేషన్స్ ఇదే సమయం చాలా అనుకూలము. అప్లికేషన్స్కి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గోపూజ చేయండి. నవగ్రహ పూజ, సూర్యారాధన మేలు చేస్తాయి. ప్రతిరోజు కూడా గాయత్రి మంత్ర జపము మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఆరోగ్యపరంగా మెరుగుదల కనిపిస్తుంది. అయితే పాత కీళ్ళ నొప్పులు కానీ, బీపీ సమస్యలు కానీ కొంతవరకు తిరిగి ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. మానసికంగా కొంత ఒత్తిడి ఉండొచ్చు, కానీ ధ్యానం వల్ల అదుపులోకి వస్తారు. ప్రేమలో ఉన్న వాళ్ళకి ఒక నిర్ణయాత్మకమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. కుటుంబంలో పిల్లల పెళ్ళిళ్ళ విషయాలు చర్చలోకి వస్తాయి. పునర్విచారణతో మంచి నిర్ణయాలు తీసుకోండి. మేష, ధనుసు, తుల రాశుల వాళ్ళు మీకు అనుకూలము. ప్రేమ కానీ, కుటుంబ సంబంధాలు కానీ, లేకపోతే వ్యాపార సంబంధాలు కానీ వీళ్ళని మీరు తీసుకుంటే కనుక చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే మకర, కుంభ, మిథున రాశుల వాళ్ళకు ప్రేమలో అనుకూలత ఉంటుందని చెప్పచ్చు. ఇటీవల నడుస్తున్నటువంటి కోర్టు కేసులు కొంత సానుకూల దిశగా మలుపు తిప్పే అవకాశం ఉంది. న్యాయపరంగా డాక్యుమెంట్లన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. కొత్త వాహనము కొనుగోలు చేస్తారు. ఈ సమయం అనుకూల సమయము. పాత వాహనాలకు కూడా రిపేర్ అవసరం అవుతుంది. అజాగ్రత్త కూడదు, వెంటనే రిపేర్ చేయించుకోవాలి. అలాగే ఈ సమయంలో చేసేటువంటి ఓం నమః శివాయ చాంటింగ్ కానీ, రుద్రాభిషేకం కానీ ప్రత్యేకంగా మీకు మేలు చేయడానికి అవకాశం ఉంది. వేగంగా డెసిషన్లు తీసుకోకండి, ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ముందే జాగ్రత్త పడండి. ప్రత్యేకించి ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అవసరం. అలాగే సాంబ్రాణిని కాల్చి ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి. పసుపు, నువ్వులు, గోధుమలు వంటి వాటిని దానం చేయండి. శనివారము వృద్ధులకు బట్టలు కానీ, చాకలి ఇవ్వడం కానీ శుభప్రదం. అలాగే మీ జీవిత విధానంలో తక్కువ మాటలు, ఎక్కువ పని పద్ధతిని అవలంబించండి. సరైన సమయానికి నిద్ర, ఆహార నియమాల్ని కట్టుబాట్లుగా వ్యవహరించండి. వృత్తిపరంగా మంచి పేరు వస్తుంది. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చక్కటి మాట తీరు ఉంటుంది. అలాగే స్పష్టతతో మీరు మాట్లాడగలుగుతారు. చెప్పాలనుకుంది కూడా ఎదురు వాళ్ళకి చక్కగా స్పష్టంగా చెప్పగలుగుతారు. అలాగే చాలా శాంతంగా ఉంటుంది మీకు. పూజలు కానీ, దాన ధర్మాలు కానీ, సాధనలో కానీ ఈ సమయము చాలా అనుకూలంగా ఉంటుంది.
మీరు ప్రతిరోజు కనుక ఓం హ్రాం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమః ఈ మంత్రాన్ని కూడా జపించుకోండి. మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి. శుభం.